మన అవసరాన్ని బట్టి మార్చుకోవటానికి, అవకాశాన్ని బట్టి వదిలేసుకోవటానికి ఇది ఆట కాదు. ఊరి పంచాయతీలో విధించుకున్న కట్టుబాటు. కట్టుబట్టలు మార్చినంత తేలిగ్గా న్యాయాన్ని మార్చాలని చూడకండి. కట్టుబాట్లు మార్చమండం లేదన్నయ్య. నీ నిర్ణయానికి ఎదురు కూడా చెప్పడం లేదు. మొన్న కూడా వీర్రాఘవ్ నిజ స్వరూపం ఏంటో తెలిసింది కదా. వదిని ఎందుకు బలవంతంగా శ్రవణ్ పెళ్లి చేయాల్సి వచ్చిందో అర్థమైందిగా. సరస్వతి జీవితం బాగుండాలని వదిన నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకుంది. అయిందేదో అయిపోయిందన్నయ్య. నువ్వున్న ఈ కండిషన్లో నీకు వదిన తోడు చాలా అవసరం. దయచేసి వదిన లోపలికి రమ్మని అన్నయ్య. నీకు పూర్తిగా తగ్గాక ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఓహో, నువ్వు కూడా మారిపోయావు శంకర్. అందరి దృష్టిలో నేను తప్పైనా పర్వాలేదు, కానీ మీ వదిన లోపలికి రావాలి అంటావు. అది కాదన్నయ్య. మీరైనా ఎందుకు ఇలా మారిపోయారు? నేను ఆ రోజు సరదాగా అడిగాను, ఈరోజు సీరియస్గా అడుగుతున్నాను. నాకు సమాధానం చెప్పండి. సరస్వతి శ్రావణ్లు ఒకటవ్వాలని నన్ను మీకు దూరంగా పెట్టారా, లేదా బయటికి చెప్పుకోలేని వేరే కారణం ఇంకేదైనా ఉందా? వీర్ రాఘవ తన స్వార్థం కోసం సరస్వతి జీవితాన్ని బలి చేయడానికి పెళ్లి నాటకం ఆడాడు కాబట్టి బలవంతాన వీళ్ళ పెళ్లి చేయాల్సి వచ్చిందని మీకు ఆల్రెడీ చెప్పాను. అప్పుడు మీరున్న పరిస్థితికి ఒక నిర్ణయం తీసుకున్నారు, సరే. ఇప్పుడు వాడి నీచ బుద్ధి బయటపడిందిగా. అయినా మీలో ఎందుకు చలనం లేదండి? మీరున్న కండిషన్లో కొన్ని రోజులు మీ పక్క నుండి సేవ చేస్తాను అంటే కూడా వద్దని అంత నిర్దయగా ఎందుకు మారారు? నన్నిలా మొండిగా బయటే ఉంచడానికి ఈ భార్యాభర్తలు దగ్గరవ్వడం ఒకటి కారణం కాదు, ఇంకా ఏదో ఉంది. ఏంటండి అది? అసలు మిమ్మల్ని పరిస్థితుల్లో చూస్తూ మీకు దూరంగా ఉంటే నేనెలా తట్టుకోగలనండి? అనుమానం ఊహలకి తావిస్తుంది. నువ్వు అనుకుంటున్న వేరే కారణాలేమీ లేవు. సరస్వతి మనస్ఫూర్తిగా శ్రవణ్ణి భర్తగా అంగీకరించి కాపురానికి ఒప్పుకుంటేనే నువ్వు ఈ గడపలో కాలు పెట్టగలవు. దీంట్లో ఏ మార్పు లేదు. ఇదే ఫైనల్. దీన్ని కాదని ఎవరు నాకు ఎదురొచ్చినా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఇంత జరుగుతున్నా నా కోసం కలిసిమెలిసి ఉండే భార్య భర్తలు దూరంగా ఉంటున్నా నేను మూర్ఖంగా ఉండడం పద్ధతి కాదు. నా వల్ల అక్క బావగారులు వేరు కాకూడదు. వేరు రాఘవేంటో తెలిసింది. శ్రావణ్ ఎలాంటి వాడో కూడా అర్థమైంది. మీరు కోరుకుంది మేమిద్దరం కలిసిపోవాలనేగా. అందుకే కదా మీరు అక్కని దూరం పెడుతున్నారు. తప్పు నేను చేస్తే సీతకి ఎందుకు శిక్ష అనుభవించాలి? గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నేను వీర్ రాఘవిని నమ్మాను. మోసపోయి ఒక నీచుడికి నా జీవితాన్ని సమర్పిద్దాం అనుకున్నాను. కానీ సీతకి అది పసిగట్టి నా జీవితం నాశనం కాకుండా అడ్డుపడింది. బలవంతాన మీ తమ్ముడితో తాళి కట్టించింది.
అప్పుడు కోప్పడ్డాను, ద్వేషం పెంచుకున్నాను, నిజమే. కానీ వీర్ రాఘవ కక్ష కట్టి నా మీద పశువులా ప్రవర్తించినప్పుడు మళ్ళీ సీతక్కే నన్ను కాపాడింది. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకెప్పుడు అర్థమైంది. ఆ రోజు నా మెడలో బలవంతాన తాళి పడుండకపోతే నేను ఏమైపోయేదాన్నో తలుచుకుంటే ఈ రోజుకి నాకు భయంగా అనిపిస్తోంది. నా కోసం ఎంత చేసిన ఆ సీతక్క అవమానాలు, అపవాదులు ఎదుర్కోవాలా? మేం బాగుండాలని తపన పడిన ఆ గొప్ప మనసున్న సీతక్క ప్రాణంగా ప్రేమించిన భర్తకు దూరంగా ఉండాలా? ఇక చాలు బావగారు. బావగారు, మీ తమ్ముడు కట్టిన తాళికి ఏ విలువ లేదని ఎప్పటిదాకా నేను భావించాను. నా గుండెల మీద ఇదొక మోయలేని బరువు అనుకున్నాను. కానీ ఈ తాళికున్న విలువేంటో, మీ తమ్ముడికి నా మీద ఉన్న గొప్ప ప్రేమ ఏంటో నాకు తెలిసింది. మీ తమ్ముణ్ణి నేను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తున్నాను. సీతక్క, జరిగినవన్నీ మర్చిపోయి నువ్వు లోపలికి అడుగు పెట్టక్క. ఇంకా ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? వదిన నీ అనుమతి కోసం ఎదురు చూస్తుంది. లోపలికి పిలువ అన్నయ్య. శ్రవణ్ అనే వాళ్ళు కూడా కలిసిపోయారు కదా, వదిన ఇంట్లోకి రమ్మని అన్నయ్య. అలా సైలెంట్గా ఉన్నావేంటి దాక్షాయని? వదిన నువ్వు కూడా లోపలికి రమ్మని చెప్పు. వదిన లోపలికి రావడం నీకు ఇష్టం లేదా? చచా, అలా అంటారేంటండి? అక్క లోపలికి రావాలని నేను కోరుకోకుండా ఉంటానా? మరి అయితే లోపలికి పిలవని అన్నయ్యకి చెప్పు. బావగారు, శ్రవణ్ సరస్వతిలు ఒకటయ్యారు కదా, సమస్యలన్నీ తొలగిపోయాయి కదా. అక్కని లోపలికి పిలవండి బావగారు. రమ్మనండి బాబు గారు. రమ్మని అన్నయ్య, పిలువ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వదిని లోపలికి పిలువన్నయ్య. రమ్మని అన్నయ్య. పిలువన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వదిని లోపలికి రమ్మని అన్నయ్య. ప్లీజ్ బావగారు, లోపలికి రమ్మనండి. రమ్మని చెప్పండి. చెప్పండి, ప్లీజ్ అన్నయ్య. బాబు గారు రమ్మని చెప్పండి. సరే, సరస్వతి శ్రవణులు కలిసిపోయాక కూడా నేనింకా నా నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటాం సబబు కాదు. నేను కోరుకున్నట్టు నీకిచ్చిన గడువు లోపలే వాళ్ళిద్దరూ దగ్గరయ్యేలా చేసావు సీత. ఇంకా నేను ఇంట్లోకి రాకుండా ఆపే హక్కు నాకు కూడా లేదు. రా. మనందరం అలా కలిసిపోవడం చాలా ఆనందంగా ఉంది కదా దాక్షాయని? అవునండి.
కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. మా అన్నయ్యని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ వదినా. చాలా ఆనందంగా ఉంది బాబు గారు. మీరిద్దరు ఇప్పుడు కలిసిపోవడమే కాదు సరస్వతి, ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. మీ కాపురం బాగుండాలి. అన్నయ్య వదిన వచ్చేసింది అన్నయ్య. తోడవసరమైనప్పుడు వదిన్ని ఇంటి లోపలికి వచ్చేలా చేసినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంత పెద్ద మాటలు ఎందుకు శ్రావణ్? ఈ పని నేనెప్పుడో చేసుంటే అసలు విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో, పాలేవో నీళ్ళేవో తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నీకెదురైన చెడు గురించి అర్థం చేసుకున్నావు గాని నీకెదురుగానే ఉన్న ప్రేమ గురించి నువ్వు ఇంకా తెలుసుకోలేకపోయావు. నీ మనసులో నేను లేనని నాకు తెలుసు. వీర్రాఘవ నీచుడని తెలిసింది కాబట్టి అతని మీద నీ అభిప్రాయం మార్చుకున్నావు తప్పితే నీ మీద నాకున్న ప్రేమ ఏంటో తెలుసుకుని కాదు. సరస్వతి, నిన్ను తప్ప నా మనసులో నేనింకెవరిని ఊహించుకోలేను. నీకు నేను ఇష్టం లేదని తెలిసినప్పుడు నేను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేను. నా అదృష్టం ఇంతే అనుకున్నాను. ఒంటరిగా మిగిలిపోవాలి అనుకున్నాను. కానీ వదిన వల్ల నువ్వు భార్యవయ్యేవి తప్పితే మనస్ఫూర్తిగా నా జీవితంలోకి రాలేకపోయావు. బయట అందరూ నువ్వు నన్ను మనస్ఫూర్తిగానే భర్తగా స్వీకరించావని భ్రమపడుతున్నారు. అది అబద్ధమని, నన్ను నువ్వు ఇష్టపూర్తిగా స్వీకరించలేదని నాకు మాత్రమే తెలుసు. నీ కాళ్ళు పట్టుకుని అందరి ముందు నటించమని అడిగినప్పుడు నువ్వు కనికరించకపోయినా ఎప్పుడైనా అందుకు సిద్ధపడినందుకు చాలా సంతోషం సరస్వతి. సరస్వతి, నేను నీకు మాటిస్తున్నాను, నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. బయట అందరి ముందు నువ్వు నా భార్యగా నటించిన ఈ 4 గోడల మధ్య నీకు నువ్వుగా ఉండొచ్చు, స్వేచ్ఛగా బతకొచ్చు. ఎప్పుడైతే నీ మనసులో నా మీద నిజమైన ప్రేమ కలుగుతుందో, ఇష్టపూర్తిగా కాపురం చేయాలని నీకు అనిపిస్తుందో, అప్పటి నుంచే మనం భార్యాభర్తలం. అప్పటి వరకు మన బంధం నాటకం. అన్నయ్య వదిన ఇప్పట్లో కలుస్తారని నేను అనుకోలేదు. దాన్ని సాధ్యమయ్యేలా చేసిన నీకు
మరొకసారి థ్యాంక్స్ సరస్వతి. నేను మనస్ఫూర్తిగానే నిన్ను ఇష్టపడుతున్నాను శ్రావణ్. నీ ప్రేమను అర్థం చేసుకున్నాను. నా మనసులో నీకు పరిపూర్ణమైన స్థానాన్ని ఇచ్చాను. ఇక నువ్వే నా సర్వస్వమని నీకెలా తెలిసేలా చెయ్యాలి? ఎలా చెయ్యాలి? సమస్యల సుడిగుండానికి, నీ మనసులోని గందరగోళానికి కారణం నీ భార్య సీతే. ఎవరో ఒకరిని నువ్వు కోల్పోక తప్పదు. ఊహించని వాస్తవమా, ఎటువైపని ఎంచుకునే వీలే ఉందా? బదులేదో నిర్ణయమై నిన్ను చేరిన ప్రశ్న ఇది. తన వెంటే కదలనిదే బతుకుంటుందా? కాలమే నీ గొంతులో కాలగూటమైనదా? చిటికెలో బ్రతుకు చీకటైనదా? మళ్ళీ మీకు దగ్గరయ్యే ఈ సమయం కోసం ప్రతి క్షణం ఎదురు చూశాను. ప్రతిరోజు దేవుడికి మొక్కుకున్నాను. ఆ దేవుడు నన్ను కరుణించి నా మొర ఆలకించి తిరిగి మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేర్చాడు. శ్రీరాముడి నుంచి సీతమ్మని రావణాసురుడు దూరం చేస్తే పరిస్థితులే రావణాసురుడిలా మారి మనల్ని దూరం చేశాయండి. మీరు నా పక్కన లేని కొన్ని రోజులు నాకు ప్రాణం పోయినంత పనైందండి. ఇంకొన్ని రోజులు మన మధ్య దూరం ఇలాగే కొనసాగితే నిజంగానే నా ప్రాణం పోయేదేమో. ఏమైందండి? మీరెందుకు ఇలా మౌనంగా ఉన్నారు? నేను తిరిగి ఇంట్లోకి వచ్చిన సంతోషం మీలో కనిపించడం లేదు. మీరు కోరుకున్నట్టుగానే శ్రావణ సరస్వతులు కలిసిపోయారు కదండి. అందరూ సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో నాకు మీలో ఏదో బాధ కనిపిస్తుంది. ఎందుకండి?
మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. బలవంతాన పిల్లల పెళ్లి చేయడం కాకుండా నాకు తెలియకుండా నేను ఇంకేదైనా తప్పు చేశానా? నా ప్రమేయం లేకుండా మీ మనసుకి ఏదైనా గాయం చేశానా? చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. చెప్పండి. సీత, దయచేసి అర్థం చేసుకో. కొన్ని బాధల్ని వెంటనే మర్చిపోగలం, కొన్ని గాయాల్ని కాలమే మార్చగలదు. శ్రవణ్ ప్రేమకి సంబంధించి, పెళ్లికి సంబంధించి నువ్వు దాచిపెట్టి తీసుకున్న నిర్ణయాలు నన్ను ఇంకా బాధిస్తూనే ఉన్నాయి. వాటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. కొద్ది రోజులు నన్ను ఇలాగే వదిలేసి. నన్ను కొంచెం ఒంటరిగా ఉండనివ్వు ప్లీజ్.